మొదటి 20 సంవత్సరాలలో ఉన్న ఆటలో పాటలో పని తప్పితే నాకు సమాజం ఏంటో తెలియదు. నా ఉద్యోగం రియల్ ఏం తెలియదు. సమాజం గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. ఆ తర్వాత 20 సంవత్సరాలు వ్యాపారం కుటుంబం తప్పితే ఇంకా సమాజం అవగాహన లేదు. పెద్ద జీరో ఏమీ లేదు. నా ప్రపంచం ఏమి ఉండేది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ వదిలేసేసి బంధువులు, వ్యాపారాలు, 100 కోట్ల వ్యాపారాలు, బంధుమిత్రులు అన్నీ వదిలేసేసి యువతను ఏదన్నా సన్మార్గంలో పెట్టగలమా, దేశభక్తి పెంచగలమా, శారీరక దారుఢ్యాన్ని, ధైర్య సాహసాలని నింపగలమా అనే దాని మీదే గత 20 సంవత్సరాల నుంచి రాత్రింబగళ్ళు 100 కోట్ల వ్యాపారం సంపాదించినంత ఖర్చు పెట్టి చేస్తే నాకు కనపడుతుంది భయంకరమైన భారతదేశం. ఐఎమ్ టెరిబ్లీ వరీడ్. మనం సో కాల్డ్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ వీఆర్ హెడింగ్ ఫర్ అ డిజాస్టర్. నాట్ ఓన్లీ ఇండియా, ద హోల్ వరల్డ్ ఈజ్ హెడింగ్ ఫర్ అ డిజాస్టర్. సో ఇవి గుర్తుపెట్టుకుని అందరూ ఇవాళ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, నేనేం పెద్ద చదువుకోలేదు. ఆ పల్లె బడిలో చదువుకున్నాను. ఆటల కోసం ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపోయాను. జాతీయ స్థాయికి వచ్చాను. అనుకున్న సాధించలేకపోయాను. సో ఇట్లా పిల్లలకు ఇప్పుడు పాటలు ఒలింపిక్ మెడల్ కోసం ట్రై చేస్తున్నాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ లిటిల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్ అండ్ టీచర్. మా అమ్మా నాన్న నేర్పిన పనులు 5వ తరగతికి 10 సంవత్సరాల వయసుకి నా తల్లి నా తండ్రి ఒక కుటుంబాన్ని నడపగలిగే సమర్థత నాకు ఇచ్చారు. అట్లాగే నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు నాకు దేశభక్తి పెంచినాయి. నేను ఆడిన ఆటలు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాయి. ఇవాళ ఈ 3 కూడా పిల్లల్లో కోటికొక్కడి దగ్గర కూడా కనబడట్లేదు. ఈ 3 లేని పిల్లడికి ఎప్పుడైతే గెలవాలనే కాంక్ష రగిలితే మీరు ఎవరో తల్లిదండ్రులు ఏమీ చేయవసరలా. పిల్లల్ని గ్రౌండ్కి పంపండి, 2 గంటల సేపు ఆడుకోమనండి. మీరు ఇంకేమీ చేయొద్దు. ఎప్పుడైతే గెలవాలనే కాంక్ష రగులుతుందో యూ కాంట్ క్యాచ్ హిమ్. మేము ఉండ బలరామయ్య చిన్నప్పుడు ఊళ్ళో అంతా బండరావుడు. సో ఆ బండరావుడు 500 ఎకరాలు సంపాదించాడు. 5 రూపాయలతో ఇంటి నుంచి బయటికి వెళ్ళి 500 ఎకరాలు సమాజం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ ఇప్పుడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదను. ప్రతి భారతీయుడు నాదు సోదరుడి జాతి మనుగడ కొరకే జీవితమునర్పింతు. అపజయాశంక ఏ కోశమునే లేదు, ప్రతి రక్తనాళమున ప్రవహించు శౌర్యమే. ఈ భావన మీ అందరికి కలగాలి, మీ బిడ్డలందరికీ కలిగించాలి. ఇది ఒకటే నా చిన్న కోరిక. ధన్యవాదాలు.